అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితానికి ఫిలాసఫీ ఎంతవరకు ఉపయోగపడుతుందన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. తత్వశాస్త్రం అసలు ఏది సత్యం, అసలు నువ్వేంటి, నీ గురించి నీకు అసలు ఎంతవరకు తెలుసు, ఏది నైతికమైనటువంటి అంశం, ఏ అంశాన్ని మనం తీసుకుంటే, ఏ నిర్ణయాన్ని మనం తీసుకోగలిగితే మన జీవితం బాగుంటుంది, అసలు మన జీవిత పరమార్థం ఏంటి, అసలు మనం ఎందుకున్నాం, ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం, నీకు అసలు ఏం కావాలి, దేని గురించి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, ఇవన్నీ కూడా మనకి తత్వశాస్త్రం అనేది మనకు తెలియజేసేటటువంటి అవకాశం అనేది ఉంది. ఏ మనిషి అయినా ఉన్నతంగా ఎదగాలనన్నా, మంచి వ్యక్తిత్వ నిర్మాణాన్ని ఏర్పరచుకోవాలన్నా తను ఈ విధమైనటువంటి విమర్శనాత్మకమైనటువంటి ఆలోచన ధోరణి, వాస్తవాన్ని గ్రహించగలిగినటువంటి స్థాయి, మనం గౌరవంగా ఈ సమాజంలో బ్రతకాలని అంటే నైతికంగా మనం ఎలా ఆలోచించాలి, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, మనం ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఆ ఎదుటి వ్యక్తి తీసుకునేటువంటి విధానం ఏ రకంగా ఉంటుంది, మరింత బాధ పెట్టకుండా ఆ వ్యక్తికి దాన్ని ఏ రకంగా మనం చెప్పగలం, ఇటువంటి ఆలోచన ధోరణి మనిషికి రావాలి అని అంటే తను ఖచ్చితంగా ఈ ఫిలాసఫీని ఫాలో అవ్వాల్సిందే. మనిషికి జ్ఞానాన్ని అందించేది, ఏది మంచో ఏది చెడో మనిషి విశ్లేషించుకునేటువంటి స్థాయిని తీసుకొచ్చేది ఈ ఫిలాసఫీనే. జీవితం ఉన్నతంగా ఉండాలి అని అంటే ఆ జీవితానికి ఒక పరమార్థం ఉండాలనేటువంటి విషయం మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. అసలు నువ్వు ఏ పర్పస్తో పనిచేస్తున్నావు, అసలు నీకు ఏం కావాలి, ఏం కావాలని నువ్వు ఏ పని చేస్తున్నావు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మికంగా మనం ఒకసారి ఆలోచన చేస్తే మనకన్నా ఎవరో ఒకరు ఉన్నారు, పైన ఒక సుపీరియర్ ఉన్నారు, మనకు తెలియనటువంటి ఏదో ఒక పవర్ మనం నడిపిస్తుంది అనేటువంటి విషయం కూడా మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. ఈ ఆధ్యాత్మికత, ఈ తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి ఆలోచన ధోరణి మనిషికి ఉండాల్సిందే. అయితే చాలామందికి మనకి విషయాలు తెలియవు. నువ్వు ఆలోచిస్తున్నటువంటి ధోరణి వేదాంత ధోరణిలో ఆలోచిస్తున్నావా, లేకపోతే మామూలుగా ఆలోచిస్తున్నావు అనేటువంటి విషయం తెలియదు. కానీ మనిషి సక్రమమైనటువంటి జీవితం గడపాలనుకునేటువంటి వ్యక్తి, తనకంటూ ఒక చక్కటి గౌరవం, గుర్తింపు కావాలని కోరుకునేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఈ రకంగానే ఆలోచిస్తాడు. అసలు నేను ఎందుకు బాధపడుతున్నాను, ఏం పోగొట్టుకున్నానని బాధపడుతున్నాను అనేటువంటి ప్రశ్న మనం వేసుకోగలిగితే, అలాగే ఏది శాశ్వతం కాదు, ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు, నేను కూడా శాశ్వతం కాదు, శాశ్వతం కానిటువంటి దీనికోసం నేను ఎందుకు ఇంతలా బాధపడుతున్నానంటే ఆలోచించేటటువంటిదే ఈ ఫిలాసఫీ. చాలామంది పెద్దలు అంటారు, ఏంటో వేదాంతం మాట్లాడుతున్నావు, పెద్ద వేదాంతలే తయారయ్యావు అని, ఏంటి పెద్ద జీవితం అంతా చదివేసినట్టు మాట్లాడుతున్నావు అనేటువంటి మాటలు కూడా వింటూ ఉంటాం. నిజంగా అల్టిమేట్గా చివరికి ఈ అంశానికి రావాల్సిందే. ఏ ఒక్కరైనా సరే చనిపోయే ముందైనా సరే తెలుస్తుంది మనకి, మనం దేని గురించి అయితే ప్రాకులాడామో, దేని గురించి అయితే తపనపడి తాపత్రయపడ్డామో, నాది 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 అని అనుకున్నామో, ఇవేవి కూడా చివరికి మనకి అందకుండా పోతాయి, మన కాదు, మనం ఏమీ తీసుకుని వెళ్ళలేము అనేటువంటి వాస్తవం చిట్ట చివరైనా తెలిసేటువంటి అవకాశం అనేది ఉంది. అది ముందే మనం గ్రహించగలిగితే అశాశ్వతమైనటువంటి జీవితంలో శాశ్వతమైనటువంటి ఏమన్నా పనులు మనం చేయగలమా, మనకంటూ ఒక మార్కుని ఏదైనా ఇక్కడ మిగిల్చి వెళ్ళగలమా, నేను ఏ పర్పస్తో పుట్టాను, దేనికోసం పుట్టాను, అసలు నేను ఏం ఆశిస్తున్నాను, నాకు ఏ విధమైనటువంటి స్థితిలో నేను ఉండాలని నేను అనుకుంటున్నాను అనేటువంటిది మనం ప్రశ్నించుకోగలిగితే, నిన్ను నువ్వు పరిశీలించుకోగలిగితే మనకు అర్థమవుతుంది. కొన్ని నిర్ణయాలు మనం తీసేసుకున్న తర్వాత చాలా బాధపడతాం. ఏంటి ఈ నిర్ణయం నేను ఎలా తీసుకున్నాను, ఆ రోజు ఇలా మాట్లాడి ఉండకూడదు, ఆ రోజు ఈ రకంగా చేసి ఉండకూడదు అనేటువంటిది తర్వాత ఇప్పుడు మనకు బోధపడుతుంది. అప్పుడు జరగాల్సినటువంటిది అంతా జరిగిపోద్ది. నీ వ్యక్తిత్వం దిగజారిపోవడం అయినా అవుతుంది, లేదా బంధాన్ని పాడు చేసుకోవడం అన్నా అవుతుంది, లేదా అనవసరమైన దాని గురించి నువ్వు పట్టుబట్టి విలువైనటువంటి మనుషుల్ని దూరం చేసుకోవడం, విలువైనటువంటి సమయాన్ని వదులుకోవడం అనేటువంటిది కూడా ఆ రోజు అర్థమవుతుంది. అప్పుడు మనం ఏం చేయలేం. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శనాత్మకంగా ఆలోచించుకోగలగటం, నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవటం, ఆత్మ పరిశీలన చేసుకోగలగటం,
అసలు నీ 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 ఆలోచన ఎలా ఉంది? నీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? నువ్వు సక్రమంగానే ఆలోచిస్తున్నావా? నైతికంగానే ఆలోచిస్తున్నావా? ఒక మనిషికి ఉండాల్సినటువంటి ఎథిక్స్ నీ దగ్గర ఉన్నాయా లేదా? ఆ విలువలకి కట్టుబడి ఉన్నామా లేదా? ఇవన్నీ కూడా మనం ఒకసారి మనం పరిశీలించుకోవటానికి ఖచ్చితంగా ఈ ఫిలాసఫీని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జ్ఞానాన్ని సంపాదించుకోగలగటం, తెలివితేటలను పెంచుకోగలగటం, ఏదైనా ఒక పని చేయాలని అంటే దాన్ని ఏ రకంగా చేయాలో అవసరమైనటువంటి నైపుణ్యాలని సంపాదించుకోగలగటం, ఇవన్నీ కూడా మన ఈ ఫిలాసఫీ ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఏదైనా ఒకటి నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా విమర్శనాత్మకంగా తీసుకోండి. మిమ్మల్ని మీరు ఒకసారి ఆత్మపరిశీలన అనేది చేసుకొని మనం తీసుకునేటువంటి నిర్ణయం నైతికమైనటువంటి నిర్ణయం అవునా కదా? నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట పద్ధతిగానే మాట్లాడుతున్నావా లేదా? లేదా నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పని లైఫ్ పర్పస్ కోసం పనిచేస్తున్నావా లేదా? నీ గౌరవాన్ని పెంచేలా ఉందా? నీ గౌరవాన్ని తగ్గించేలా ఉందా? ఇటువంటి ఆలోచన ధోరణి కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మనిషి అవుతావు. నువ్వు ఆశించినటువంటి స్థాయిలో నువ్వు ఆ స్థాయికి చేరుకోవడానికి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి విషయంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. మనిషి ఎప్పుడు కూడా ఇతరుల కన్నా భిన్నంగా ఆలోచించగలిగినటువంటి స్థాయి కూడా ఇటువంటి విషయాలను మనం బోధపరుచుకున్నప్పుడే అర్థమవుతుంది. లేకపోతే సాధారణంగానే ఉంటుంది. అంటే భిన్నంగా మనం ఏదైనా చేయడం, సృజనాత్మకంగా మనం ఏదైనా చేయాలన్నా కూడా నీకు ఈ విధమైనటువంటి ఫిలాసఫికల్గా నువ్వు ఆలోచించగలగటం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. కాబట్టి అశాశ్వతమైనటువంటి జీవితంలో నీకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలన్నా, లేదా ఇతరుల కన్నా నువ్వు భిన్నంగా కనిపించాలన్నా చక్కగా జ్ఞానాన్ని సంపాదించు, చక్కటి ఆత్మపరిశీలన చేసుకో. ఎందుకు జీవిస్తున్నాను, నా లైఫ్ పర్పస్ ఏంటి అన్నది నువ్వు ముందుగానే అనుకొని ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ప్రయత్నం చేయి. అనవసరమైనటువంటి విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రశాంతతను పాడు చేసుకోవడం అనేది సరైనది కాదు. నువ్వు మనిషి ప్రశాంతంగా ఆనందంగా జీవించాలని అంటే ఖచ్చితంగా ఈ తాత్వికంగా ఆలోచించడం అనేది నీకు రావాలి. ఆలోచించగలిగినప్పుడు దేని గురించి కూడా నువ్వు ఎక్కువ బాధపడవు. ఏది నువ్వు పొందినా ఎక్కువ ఆనందపడిపోవడం కానీ, ఏదైనా నీ దగ్గర నుంచి కోల్పోయినా ఎక్కువ బాధపడడం కూడా నువ్వు చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ తాత్వికంగా ఆలోచించేటటువంటి ఆలోచన ధోరణికి రండి. మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకోండి. మీరు దేనికోసం జీవిస్తున్నారో తెలుసుకోండి. ఏవి నువ్వు ఆశిస్తున్నావు, అసలు నువ్వు కోరుకుంటుంది నైతికమా అనైతికమా అనేటువంటిది ఆలోచన చేసి నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట ఎదుటివాడిని నొప్పించకుండా ఏ రకంగా మాట్లాడగలగాలి అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి వ్యక్తి అవుతావు. నువ్వు ఏం ఆశించావో ఆ స్థాయికి నువ్వు చేరుకోవడానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడేటువంటి అంశంగా ఉంటుంది. జీవితం ఏమీ ఉండదు, ఎంత బ్రతికినా చివరికి పోతాము అనేటువంటి ఆలోచనతో బ్రతకకుండా ఉండలేం కదా. బ్రతకాలి, అది నలుగురికి ఉపయోగపడే విధంగా, ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా. అలాగే ఈ తత్వశాస్త్రం ఈ సమాజాన్ని నువ్వు ఎందుకు ఉపయోగపడాలో కూడా చెప్పేటటువంటి అవకాశం అనేది ఉంది. నువ్వు దేనికి బ్రతుకుతున్నావు, ఈ సమాజంతో నీకు ఉన్నటువంటి బంధం ఏంటి, అసలు నువ్వు ఉనికి ఏంటి, ఈ సమాజ ఉనికి ఏంటి, అసలు సమాజం అంటే ఏంటి, ప్రపంచం అంటే ఏంటి, ఈ అన్ని అంశాలు కూడా మన ఈ ఫిలాసఫీలోనే తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణికి రండి. జీవితం గురించి ఆలోచించుకోవాలని అంటే మొట్టమొదట నీ గురించి నువ్వు ఆత్మపరిశీలన చేసుకొని ఎక్కడ నీ లోపాలు ఉన్నాయి, దేన్ని సరి చేసుకోవాలి, ఎందుకు నేను ఇంత స్వార్థంగా ఉన్నాను, ఎందుకు నేను అనైతికంగా మాట్లాడుతున్నాను, అనైతికమైనటువంటి పనులు చేస్తున్నాను, ఇవన్నీ కూడా నువ్వు ప్రశ్నించుకోగలిగితే నీ జీవితం చాలా ఉన్నతంగా మారేటువంటి అవకాశం ఉంది. నీ వ్యక్తిత్వం నలుగురికి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వంగా మారేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ గమనించండి. చక్కటి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి. స్వార్థాన్ని వదలండి. నలుగురికి ఉపయోగపడేటువంటి ఆలోచన ధోరణికి రండి. ఉన్నతంగా ఎదిగి నిర్మాణాత్మకమైనటువంటి స్వార్థం మనిషికి ఉన్నంత వరకు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఎదుటివాడిని పాడు చేసి మనం ఎదగాలనుకోవడం దగ్గరే సమస్యలు మొదలవుతాయి. అటువంటి ధోరణికి మనం ఎవరు కూడా వెళ్లకుండా చక్కటి నాలెడ్జ్ని గెయిన్ చేయటం, దాన్ని చక్కగా జీవితానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా దాన్ని ఉపయోగించుకోగలగటం, ప్రతిసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవటం, తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం నైతికమైనటువంటి నిర్ణయం, విలువలతో కూడినటువంటి నిర్ణయం తీసుకోగలిగితే చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మీరు గమనించి ఎప్పుడు ఏ నిర్ణయం అనవసరమైనటువంటి భయాలు కంగారు పడిపోయి ఊహించేసుకొని
అలా కాదు మనం చేయాల్సింది. అజ్ఞానంలో నిర్ణయాలు తీసుకోవటం, తెలిసి తెలియనితనంలో నిర్ణయాలు తీసుకోవటం, సగం ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవటం సరైనది. పూర్తి సమాచారం మనం క్రోడీకరించుకున్న తర్వాత మాత్రమే మన నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలి. అలా క్రోడీకరించుకోవాలని అంటే ఖచ్చితంగా నీకు ఈ ఫిలాసఫికల్గా నువ్వు ఆలోచించగలగడం అనేది నేర్చుకోగలగాలి. కాబట్టి ఈ విషయాలను గమనించి మీరు కూడా వీటన్నిటిని ఉపయోగించుకుని జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.